వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకు అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. మానవులలో మానవునిగా అవతరించి వీరం భొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్ర స్వామి అనే 3 నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్ కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులను చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధి నిష్ఠా గరిష్ఠుడయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము వీరబ్రహ్మంగారు. ప్రియ శిష్యుడు సిద్ధయ్యను వెంటబెట్టుకుని లోక సంచారం 175 సంవత్సరములు చేసి 1993 నాటికి 300 సంవత్సరములుగా జీవ సమాధియందు తపస్సు చేయుచు తన భక్తులను రక్షించి అనుగ్రహించుచున్న శ్రీ బ్రహ్మంగారి కాలజ్ఞానమును గురించి తెలియని ఆంధ్రుడు లేడు, ఉండడు. ఎక్కడ ఏ చిన్న చిత్రం జరిగినా, ఏ విచిత్రమైన వార్త విన్నా, ఎలాంటి ప్రళయం వచ్చినా ప్రతివారు బ్రహ్మంగారి కాలజ్ఞానం తలచుకుంటారు. అన్నీ బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి అని అనుకోకుండా ఉండలేరు. ఇంతటి మహామహిమాన్వితమైన కాలజ్ఞానమును గూర్చి పదే పదే తలచుకుంటాం. కాని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలేమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరించాలన్నదే నా కోరిక. అందుకే 12 సంవత్సరాల కఠోర శ్రమతో సేకరించిన ఈ కాలజ్ఞాన విశేషాలను మీ అందరికీ సమర్పించుచున్నాను. కాలజ్ఞానం గురించి కొంచెం వివరణ వినండి. బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం కలియుగం 5000 సంవత్సరములు పూర్తి అయిన తరువాత ప్రారంభమై 108 సంవత్సరముల ప్రమాణంలో జరుగుతుంది. కలియుగం మొత్తము 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు జరుగుతున్నది ప్రథమ పాదం. దీని ప్రమాణం 1,08,000. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మొత్తము కలిసి ఒక మహాయుగం. ప్రతి మహాయుగాంతం అయిన తరువాత సృష్టిలో జీవరాశి మొత్తము నాశనము చేయబడి మరలా కృతయుగ ప్రారంభానికి సృష్టించబడుతుంది. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మ ప్రకారంగా సృష్టి సమస్తం నశించుటకు ఇంకా 4,27,000 సంవత్సరములు సుమారుగా ఉన్నది. ఈ వివరం పూర్తిగా తెలియని కొందరు తొందరపాటున 1999లో కలియుగాంతం అవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రమూ ఆధారము లేనిది, శుద్ధ అసత్యము. భక్తులు, ప్రజలు ఇందు గురించి ఆందోళన చెందనవసరం లేదు. పూర్తి వివరం ఏమిటనగా, మొత్తము పశు, పక్షి, మానవులు మొదలగా గల జీవరాశిని 7 భాగములు చేయగా అందున 6 భాగములు మాత్రమే నశించి 1 భాగపు జీవరాశి జీవించియే ఉంటుంది. ఇది కాలజ్ఞానము తెలిపిన యథార్థము. బ్రహ్మంగారు దైవస్వరూపులు కనుకనే మహమ్మదీయుడైన దూదేకుల సిద్ధయ్యను అనుగ్రహించి శిష్యునిగా స్వీకరించినారు. హర్యనుడైన కక్కడు తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికివేయగా ప్రాణము పోసినారు. కర్నూలు నవాబు గారి పంచకళ్యాణి గుర్రమును చంపి దాని గర్భమును చీల్చి లోపలి పిండమును బయటకు తీసి అందరికీ చూపించి మరలా ఆ గుర్రమును నిండు గర్భముతో బ్రతికించినారు. పుష్పగిరి అగ్రహారీకుడైన బ్రాహ్మణునికి సంక్రమించిన భయంకరమైన కుష్ఠవ్యాధిని తన కరస్పర్శమాత్రము చేత తొలగించి అనుగ్రహించినారు. బ్రహ్మరాక్షసి పీచము అణచినారు. హైదరాబాదు నవాబు గారి వద్ద మంచినీటిచే దీపము వెలిగించినారు. కరగిపోవచ్చున్న కంచును త్రాగినారు. అహంకార పూరితులైన
నంద్యాల విశ్వబ్రాహ్మణుల అహము అణచినారు. పుష్పగిరి అగ్రహారములోని బ్రాహ్మణ పండితులచే బ్రహ్మరథము పట్టించుకున్నారు. ఇలా ఎన్నెన్నో మహత్యములను చూపిన బ్రహ్మంగారు మానవ జన్మకు కావలసిన ఆత్మజ్ఞాన బోధలను అత్యంత సులువగు భాషలో ప్రబోధించినారు. ఎంత విన్నా వినాలనిపించు మృదు మధుర ఆనంద లహరి స్వామివారి చరిత్ర. సంతాన కుసుమ వాసనా సమాగత సారంగ సంగీత భంగీ తరంగంబు ఉయ్యలు లూగినట్లుగా ఉండే స్వామివారి చరిత్ర వినగలిగిన వారి జన్మమే ధన్యము. నిత్యము బ్రహ్మంగారి కాలజ్ఞానము వినగలుగుచున్న వారి అదృష్టమే అదృష్టము. నిత్య నూతనంగా బ్రహ్మంగారి పూజలు చెయ్యగలిగిన వారి పుణ్యమే పుణ్యము. ఇవి అందరికీ దొరకవు. పూర్వజన్మ సుకృతం గలవారికి అంతటి అదృష్టము. అట్టి అదృష్టవంతులు మీరు. ఇప్పుడు వచన కాలజ్ఞానం వినండి. వ్యాస ప్రోక్తం మయా దత్తం విప్రాన్ సర్వత్ర పూజితః కలౌ పంచసహస్రాణి జాయతే వర్ణ సంకరః. వ్యాస భగవానునిచే రచించబడి మయబ్రహ్మయగు శ్రీ మహావిష్ణుమూర్తికి అంకితం చేయబడిన పురాణములు బ్రాహ్మణులు కలియుగం 5000 సంవత్సరముల వరకు పూజించబడుదురు. ఆ తరువాత పాపములు పెరుగును, వర్ణ సంకరములు జరుగును. కలౌ త్వబ్ద సహస్రాణి యావత్ పంచగతాని చ ధర్మో నష్టః కర్మో నష్టః సర్వభ్రష్టో భవతి. కలియుగం 5000 సంవత్సరములు పూర్తి అయిన నాటి నుండి ధర్మము నశించిపోవును, సకల శుభకర్మలు అంతరించిపోవును, సర్వనాశనం సంభవించును. మహాప్రళయాలకు ముందుగా రాబోవు వచన కాలజ్ఞాన వాక్యములు వినండి. ఇచ్చిన సొమ్ములు దిగమరింగి తప్పుడు బాసలకు సిద్ధమయ్యేరు, దొంగ ప్రమాణాలు చేసేరు, ముండమోపులంత ముత్తైదువలయ్యేరు, పునర్వివాహములు జరిగేను. కోమటి కులాన 25 మేలైన గోత్రాల వారు మాత్రమే నిలచేరు. పుణ్యక్షేత్రముల యందు అధర్మము పెరిగేను, పాపములు నానాటికి హెచ్చరిల్లేను. ఎచ్చట చూచినా కలహములు పుట్టేను. అధిక నిద్ర అధిక ఆహారము కలిగి జనులు సోమరిపోతులయ్యేరు. భోగలాలసత పెరిగేను, రోగభయంబులు కలిగేను. శాంతవంతులు కోపిష్ఠులయ్యేరు, గొప్పవారు ఎందునకు కొరగారు, నీచులు అధికులయ్యేరు. విప్రులు తమ తమ ధర్మంబులను తప్పి మనిషికొక్కొక్క మతమై నీచులనాశ్రయించి నశించిపోయేరు. విప్రుల పూర్వార్జితములన్నయూ పలాయనమయ్యేను. శూద్రులు అసత్యవాదులై నీచ సాంగత్యములచే నీతి చెడి దరిద్రులయ్యేరు. ప్రతి జాతియు సంకరంబై అన్యోన్య కలహములచే నశించేరు. పాడి పంటలు తరిగిపోయేను, పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్ళు పెరిగిపోయేను. గోక్షీరము ఎంతగా పుడమిపై నశించునో ధర్మము అంతగా నశించేను. తండ్రి కొడుకులు తమలో తాము కలహించేరు. దేవతలను గురువులను బ్రాహ్మణులను దూషించేరు. అడవి మృగాదులు గ్రామాలలో సంచరించేను. చిత్తూరు జిల్లాలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇది జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పంది కడుపున ఏనుగ పుట్టేను, ఏనుగకు పంది పుట్టేను. 1979లో నల్లగొండ జిల్లా కోదాడులోనూ, 1982లో గుంటూరు జిల్లా నర్సరావుపేటలోనూ జరిగినది. కాశీపట్టణం 40 దినాలు పాడుబడేను. 1912లో గంగానదికి వచ్చిన వరదల వలన కలరా వ్యాపించి ఈ పరిస్థితి సంభవించినది. శిలలు కండలు గ్రక్కేను, ఆ కండలు తినుటకై కాకులు గ్రద్దలు వచ్చి చచ్చేను. ఆ చచ్చిన వానిని పట్టి ప్రజలు మతులు చెలించి గంతులు వేసేను. 1945లో ఆగస్టు 6వ తేదీన 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దేశంలో హిరోషిమా నాగాసాకి అను పట్టణాలపై ఆటంబాంబు పడినప్పుడు ఇది జరిగినది. రాచరికాలు నశించేను,
ప్రజలే రాజులను నియమించేరు. 16 వత్సరంబులు అంబ ఒక్కతే అవని పాలించేను. 16 సంవత్సరములు స్త్రీ ఒకతే పరిపాలన చేస్తుంది. ఇది జరిగినది. ఆ స్త్రీ శ్రీమతి ఇందిరాగాంధీ. ఆకాశాన ఎగిరే వ్యక్తి పరిపాలనకు వచ్చేను. ఇది జరిగినది. ఆ వ్యక్తి రాజీవ్ గాంధీ. ఉగ్ర నారసింహుడు శాంతరూపము ధరించి పాలించేను. ఇది జరుగుచున్నది. ఈయన ప్రస్తుత ప్రధాని శ్రీ నరసింహారావు గారు. రామం 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 అను రామత్రయము దక్షిణాన ఏలేను. ఇది కూడా జరిగినది. ఆంధ్రను రామారావు గారు, తమిళనాడును రామచంద్రన్ గారు, కర్ణాటకను రామకృష్ణ హెగ్డే గారు ఏకకాలాన పాలించారు. సీమదొరలనే ఎర్రబోయలు భరతఖండము ఏలేరు. గంధియనవాడు ఏకుబట్టి వారిని తరిమేను. మంచినీటి దీపాలు తేజోమయాన వెలిగేను. అనగా కరెంటు పుట్టినది నీటి నుండియే. మహమ్మదీయులకు వైరము వచ్చి 7 ఏండ్లు ఆరక రగిలేను. 1980 నుండి 1987 వరకు గల్ఫ్లో ఇరాన్, ఇరాక్ దేశాల మధ్యన యుద్ధం జరిగింది. లింగమయ్య అను మహానుభావుడు నిజరూపము చూపేను. 1854 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ గ్రామంలో శ్రీ సింహాద్రి విశ్వనాథ అవధూత అను స్వామివారు ఈశ్వరావతారము పొంది 3వ నేత్రము చూపుట జరిగినది. ఈ స్వామినే సనారి విశ్వేశ్వర స్వామి అని పూజించుతున్నారు. ఈశాన్యమున విషగాలి పుట్టి అందున కొందరు చచ్చేరు. 1984 డిసెంబరు 3వ తేదీన భోపాలు పట్టణంలో విషగాలి ఫ్యాక్టరీ నుండి లీకు జరిగి 1000 మంది చనిపోయారు. ఈ కాలజ్ఞాన వాక్యం కూడా జరిగినది. చుండూరు నందు సుడిగాలి పుట్టి కొందరు కొట్టుక చచ్చేరు. పాంచాననం వారికి అనగా విశ్వబ్రాహ్మణులకు వృత్తులు నశించిపోయేను. 1,11,000 అయ్యలు మఠంలో గండకత్తెరలు వేసుకుని చచ్చేరు. సూర్యుడు గడగడ వణికేను. 1980 ఫిబ్రవరి 16న వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు 14 సెకండ్ల కాలం వణికినట్లుగా కోణార్క్ సూర్య దేవాలయం వద్ద రికార్డు చేసి ఉన్నారు. మరలా 1995 అక్టోబరు 24వ తేదీన ఇలా జరుగును. ఈత చెట్టొకటి రేపల్లె మూలన పుట్టి రాత్రిళ్లు పరుండి ఉదయాన నిలచి ఉంటుంది. ఇట్ల 8 దినాలు ఉండి కూలిపోతుంది. అది మొదలు దేశాన క్షామం పుట్టేను. 1976 శ్రావణ మాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసుకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది. దినపత్రికలలో ఫోటోలు ప్రచురించారు. ధర్మాధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు. ఇది కన్యాశుల్కము ద్వారా రుజువైనది. రాజానుమతే ధర్మః అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజః అను ధర్మము వచ్చేను. అనగా రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వాలు వస్తాయి అని అర్థము. ఈనాడు ప్రజలే తమను పాలించే వారిని ఎన్నుకోగలుగుతున్నారు. పాషండ దర్శనం బహుళమయ్యేను. అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం. శూద్రులు జపశిక్షితులు కాగలరు. అడవులు శూన్యములై భూమి ఎంతయో అరాచకమై ద్రవిడ, తురుష్క, బర్బర, పుళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు. సాధుజనులు శాంతవంతులు రోగంబులచి అల్పకాలంబున చచ్చేరు. పాపాత్ములు మిక్కిలి ఆయుష్మంతులయ్యేరు. ఆరిక పంట బహుళమయ్యేను. గొర్రెపాడి హెచ్చేను. స్త్రీలు రచ్చకొట్టములలో రాచరికంబు చేసేరు. అనగా మహిళలు ప్రభుత్వ ఆఫీసులయందు ఉద్యోగములు చేయుదురని కాలజ్ఞాన వాక్యము. ఎర్రచీమ ఏనుగ రూపమున కనిపించేను. అనగా ఎర్రచీమ అంత వస్తువును ఏనుగనకు సమానమైన ధనము ఇచ్చి కొనవలెను. ధరలు విపరీతమగునని కాలజ్ఞాన వాక్యము.
మనుజులదో మాయశక్తి మాటలాడేను, మనుషులు లేకుండా మాటలు వినిపించేను. టెలిఫోనులు, రేడియోలు, టేపు రికార్డర్లు, టీవీలు ఉద్భవించునని భావము. మేకకు 5 తలల పోతు పుట్టేను, ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను, ఇది మనిషి రూపాన ఉండేను. 1964వ సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల వలన తెలిసింది. మంచి బెల్లము చేదగును అనగా మంచిని చేయదలిచిన వారికి చెడు కలుగును. తీపి పదార్థములు తినలేని షుగర్ వ్యాధి ప్రబలమగును అని భావము. ఇత్తడి బంగారముగా విక్రయించేరు, బంగారము చింతాకంత లేక సీమలకు పొయ్యేను. బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహంతో బంగారు నగల వలె గోల్డ్ కవరింగు నగలు అమ్ముతున్నారు. నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించిపోయేను, సూర్యుని మహిమలు జనులకు కనిపించేను అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా సోలార్ సిస్టమ్ కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చేయుచున్నారు. ఇది ఇంకా విస్తృతం కాగలదు. పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. పల్నాడు తాలూకా గురజాల మండలం దాచేపల్లి వద్ద గామాలపాడు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కృష్ణా గోదావరి నదుల మధ్యన పశువులు, మృగాలు, మనుజులు అతిగా చచ్చేని. 1977 నవంబరు 19న వచ్చిన ఉప్పెనలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యములో చెప్పినట్లు జరిగినది. పుట్టుగుడ్రాలు బిడ్డను కంటుంది, 3వ నాడు మరణిస్తుంది. 11 దినాలకు పట్టపగలు చుక్కలు కనిపించేని. 1980 ఫిబ్రవరి 5న మద్రాసులో బ్రాహ్మణుల ఇంట 7 సంవత్సరముల పాప బిడ్డను కని మరణించింది. 11 రోజులకు ఫిబ్రవరి 16, 1980వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించినాయి. వేప చెట్టున అమృతం కారేని గుంటూరు జిల్లా సొలస గ్రామంలోనూ 1989 మార్చి 7వ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్టణంలో హిందూ కాలేజీలోనూ ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగినది. మాచర్లలో రాజులు ఒక మదవచితే హతులయ్యేరు. మాచర్ల చెన్నకేశవుని మహిమలు అంతరించేను. ఇది పలనాటి యుద్ధము. దేవస్థానములు పాపాత్ములచే త్రవ్వబడి నాశనమయ్యేని. దేవతా విగ్రహములు దొంగల పాలయ్యేని. తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక మార్లు దొంగలు పడేని. ఇది కూడా జరిగిన యథార్థము. వెంకటేశ్వర స్వామి హుండీలోని సొమ్మును లెక్కించేవారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాం. కలియుగము 5000 మీదట కాశీలో గంగ కానరాకుండేను. 1985లో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా ప్రభుత్వం గుర్తించి గంగా యాక్షన్ అథారిటీ పేరున 300 కోట్ల రూపాయలతో శుద్ధి చేస్తున్నది. మంది మహర్బలంగల రాజులు రాచరికాలు నశించేను. తిరుపతికి తూర్పున ధూమకేతువను నక్షత్రం పుట్టేను. రానున్న ప్రళయాలకు ఇది గుర్తయ్యేను. 1987 మార్చి నెలలో తిరుపతికి తూర్పున హేలీ తోకచుక్క పుట్టినది. జుర్రేరు పొంగి బనగానుపల్లి పాడయ్యేను. ఇది మీకు గుర్తు. మంచి నశించిపోయేను. దానధర్మములు గంగలో కలసేను. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, గురు శిష్యులు, బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు. కాల ప్రకృతి ధర్మములు తల్లకిందులై నడచేను. వేళకు వానలు రాకుండేను. పైరు పచ్చలు పెరగకుండేను. పల్లెలు తరిగేను, పట్నాలు పెరిగేను. మగవారి పెత్తనం మంటగలిసేను. సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. భూకంపములు వచ్చి భూమిలో ఓంకారము పలికేను. అనేకులు అందున చచ్చేరు. 3 ఏండ్ల బాలలు మొదలు అనేకులు విషగాలి సోకి నడినెత్తి వ్రక్కలై
గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి చచ్చేరు. తిరుపతి కొండపై మహమ్మదీయులను చండాలులను ఆడిపాడేరు. వినాయకుడు వీధుల పాలై వేదాలు చదివించేను. ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు మడసిపోయేరు. పంచములు పంచాంగములు పట్టుక తిరిగేరు. పంచవేదములు పఠించేరు. వారి ప్రశ్నలే ఫలించేను. బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించి జీవించేరు. బ్రాహ్మణులు లేకుండా శుభకార్యములు జరిగేను. దారుణమైన తగవులచే రాజులు కొట్టుక చచ్చేరు. లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకుని అవమానించుకునేరు. దేవక్రియలు పితృక్రియలు నడుపకపోయేరు. చచ్చిన వారికి పిండాలు కరువయ్యేను. జనసంఖ్య విపరీతమయ్యేను. వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు. విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలచినవారు నిలచినట్లు, మాట్లాడుచున్నవారు మాట్లాడుచున్నట్లు, నిద్రించిన వారు నిద్రించినట్లుగా సమసిపోయేరు. బెజవాడ గోలుకొండంత పట్టణమయ్యేను. గొడ్డుమోతు వారికి బిడ్డలు పుట్టేను. హరిహరాదుల గుళ్లలో పూజలు పూజ్యమయ్యేను. గుళ్లలో మూర్తులకు కళలు తప్పేను. వీధులలో శక్తులు ఊర్భటించేను. గొప్ప గొప్ప దేవళంబులు పాపాత్ములచే త్రవ్వబడి పాడయ్యేను. ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు. ఒకరి భార్య మరొకరి పాలయ్యేను. మోసములు విస్తారమయ్యేను. చోర రోగ ఉపద్రవంబులు అధికమయ్యేను. 360 రోగాలు వైద్యులకు అందక ముప్పు తిప్పలు పెట్టేను. క్రొత్త రోగాలు పుట్టుకొచ్చేను. ఇంద్రజాలములను వేదములను శూద్రులు అభ్యసించేరు. ఎద్దులు గుర్రాలు లేకని బండ్లు నడిచేను. అందున కొందరు మడచేరు. కార్లు, లారీలు, బస్సులు ఇవన్నీ ఎద్దులు గుర్రాలతో పనిలేకని నడుస్తున్నాయి. గవర్నమెంటు లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి 4 యాక్సిడెంట్ల వలన మరణిస్తున్నారు. ఊరూర జనులు అన్యోన్య కలహములతో రచ్చకొట్టాల పాలయ్యేరు. తక్కువ జాతివారు ఆచారవంతులయ్యేరు. దైవభక్తులు, దేవాలయ నిర్మాతలు, దేవ ప్రతిష్టలు చేయువారు కలియుగాన కష్టాల పాలయ్యేరు. శూద్రులు ఆచారములు పాటించి బ్రాహ్మణులను నిందించేరు. పసిబాలలు మొదలు పండు వృద్ధుల వరకు కొరవులు నోటకరుచుకుని తిరిగేరు. అనగా ధూమపానము అధికమగును. బెండ్లు మునిగేను, గుండ్లు తేలేను. మీసాల మీది తేనెయవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు. నవనాగరికత పెరిగేను. భారతీయులకు పరధర్మమే స్వధర్మమయ్యేను. పులి మేక ఒక రేవున నీరు త్రాగేను. విద్యాజ్ఞానము బలసి వర్ణములన్నీయు ఏకమయ్యేను. మలయాళ దేశాన మగవాండ్లు నాశనమయ్యేను. చలి జ్వరాలతో మానవులు మడసేని. విశ్వబ్రాహ్మణులు ఆచార్య శూన్యులయ్యేరు. మత కలహాలు విస్తారముగా జరిగేను. చోరత్వములధికమయ్యేను. వారిని విచారించునదియే లేకుండేను. ఇంకనూ విచిత్రాలు జరిగేను. శీలావంతులు నీళ్లపాలయ్యేరు. వర్ణాధిక్యం గల బ్రాహ్మణులు అమంగళమైపోయేరు. అనేక గండాలు కలిగేను. కులాచారములు అడుగంటేను. ఆచారము మందుకైనను మిగలదు. పాదరక్షలతో భోజనాదికాలు చేసేరు. న్యాయము అణగిపోయేను. అన్యాయము ప్రబలిపోయేను. నా మాట నమ్మనివారు, మూర్ఖమున ప్రవర్తించువారు ఇడుముల పాలయ్యేరు. ధాతనామ సంవత్సరాన అనగా 1997వ సంవత్సరం ధరణిలో క్షోభ జనయించేను. ఇతర దేశములన్నీయు ఎడతెగని కష్టముల పాలయ్యేను. బహుప్రళయములచే పాడయ్యేను. ఇంటికి యజమాని లేకుండేను. కుటుంబాన ఎవరికి వారే యజమానులయ్యేరు. స్త్రీ బాల వృద్ధులు అతి కష్టముల పాలగుదురు. ఉమ్మడి కుటుంబాలు ఊడ్చుకపోయేను. చిన్నవాండ్రయూహలకు పెద్దవాండ్రయూహలకు సరిపడకుండేను. 3 ఏండ్ల పిల్లవాడు పెద్దలకెదురాడేను. మనుజుడు నక్క అరపు అరచును. నక్క పంది అరపు అరచును. పంది నాయనా అని అరచును. మింట శబ్దము పుట్టును. జనులకు
ముఖమునందు పుండ్లు, అరచేతిలో పుండ్లు, మోకాలిలో మంటలు పుట్టి పిక్కలు వాచి నడువలేక అరచి చచ్చేరు. ఉప్పుగుండూరులో ఊరి చెరువు క్రింద ఉత్పాతములు పుట్టేను. ఉత్తమ వైశ్యులు తుదకు నష్టమయ్యేరు. జలప్రవాహమున 14 పట్టణంబులు పాడయ్యేను. నా రాకకు ముందు మీకు ఇదే నిదర్శనము. 4 వర్ణముల వారు న్యాయము తప్పి నడచెదరు. దేశమందున మసిపాత మాడ అమ్మేరు, అనగా మసిగుడ్డ వంటి వస్త్రాలు కూడా అతి ఖరీదుగా అమ్మబడును అని భావము. ధాతనామ సంవత్సరం అనగా 1997వ సంవత్సరంలో మాఘ శుద్ధ బుధవారం అనగా ఫిబ్రవరి నెలలో 18 పట్నాలు కొల్లగొట్టబడేను. గుణవంతులు కొందరు రాచపాలెం రచ్చబండ వద్ద ఆశపోతుల గొంతు కోసేరు. కోట దూపాటి యందు కోడి 3 మాటలాడేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాటలాడేను. అందున కొందరు నష్టమయ్యేరు. మహానంది మరుగున మహిమలు పుట్టేను. నా రాకకు ముందుగా ఒక నిదానము చెప్పెదను వినుడు. నా మఠము నవరత్న మంటపములతో 12 ఆమడ పట్నం అయ్యేను.